సరళము చేయడానికి వచ్చాడు, మార్గాన్ని సరళము చేయడానికి వచ్చాడు. సరళం చేసేసాడు. 30 సంవత్సరాలు వచ్చేసింది. యేసయ్య కూడా 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటించాలి? యేసయ్య ప్రకటించాలి. వేదలకు సువార్త యేసయ్య ప్రకటించాలి. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు యేసయ్య జరిగించాలి. ఈయనే క్రీస్తు అని మనుషులు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఇక యోహాను గారి యొక్క ప్రణాళికను మరి ఆపు చేసి ఆయన చేరవలసినటువంటి స్థలము పరలోక రాజ్యములో హత సాక్షుల గ్రంథములోనికి ఆయన తీసుకెళ్ళిపోయాడు అనమాట. కానీ ఆయనైతే అక్కడికి చరిత్ర అయిపోయింది. కానీ మనకి శ్రమ వచ్చినప్పుడు కరెక్ట్గా దేవుడు అనుమతిస్తాడు. అది ఎలాంటి శ్రమ అయినా కానీ దేవుడు అనుమతిస్తాడు. మనకి తెలియదు అది. కానీ ప్రభువా, నీ చిత్తం లేకుండా ఏది కూడా నా జీవితంలో జరగదు ప్రభువా అని చెప్పి దేవుని పాదాలకి సమర్పించేసి దేవుణ్ణి స్తుతించుకుని, దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుణ్ణి తిట్టకుండా, దేవుణ్ణి నిందించకుండా, దేవుని అవమానపరచకుండా మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తే ఆయన మరి 2 రెట్ల ఆశీర్వాదం అంటున్నాము, కానీ 2 రెట్లు కాదు, 7 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము అనుభవించాము దాన్ని. హల్లెలూయా.